ఆంధ్రప్రదేశ్లో పింఛన్దారులకైతే శుభవార్త అండి. ఏపీలో 50 ఏళ్లకే పింఛన్లు అనే విషయంలో మంత్రి గారే నేరుగా మండలిలో కీలక ప్రకటన చేశారు. మనం ఇప్పుడు ఆ ప్రకటన గురించి తెలుసుకుందాం. ఏపీలో 50 ఏళ్లకే పింఛను, మండలిలో మంత్రి కీలక ప్రకటన అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. సూపర్ 6 పేరిట మహిళలు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించింది. ఆ మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ పోతుందని చెప్తా ఉన్నారు. ఇక ఎన్నికల సమయంలో అయితే 50 ఏళ్లకే సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తామని టీడీపీ కూటమి అయితే హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి 50 ఏళ్లకే 4,000 రూపాయల పింఛన్లు అందజేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో మాట ఇచ్చారు. ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టో ఈ హామీని ప్రస్తావించారు. తాజాగా 50 ఏళ్లకే పింఛను గురించి ఏపీ మంత్రి అయితే మండలిలో కీలక వ్యాఖ్యలు చేశారండి. ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అటు శాసనసభ, ఇటు శాసన మండలి సమావేశాలు జరుగుతున్న శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో నిస్సారంగా సాగుతూ ఉన్నాయి. అయితే మండలిలో మాత్రం వైసీపీకి మెజార్టీ ఉండడంతో ప్రశ్నలు, సమాధానాలు ఆసక్తికరంగా జరుగుతూ ఉన్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే 50 ఏళ్లకే పింఛను హామీని ఎప్పుడు అమలు చేస్తామంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు తీసేశారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు, ఆరోపణలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే సమాధానం ఇచ్చారండి. ఈ క్రమంలో 50 ఏళ్లకే పింఛన్ మంజూరు పైన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా సామాజిక భద్రతా పింఛన్లు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. తొలిసారిగా పింఛన్లు పంపిణీ మొదలుపెట్టింది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తుపెట్టుకోవాలని సూచన చేశారండి. అలాగే 2014లో 1000 రూపాయలుగా ఉన్న పింఛన్లు 2000కు పెంచామని గుర్తు చేశారు. వృద్ధాప్య పింఛన్లతో పాటు ట్రాన్స్జెండర్లు, మత్స్యకారులు కూడా పింఛన్లు అందిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో పింఛన్లు తగ్గించలేదని మంత్రి కొండపల్లి చనిపోయిన వారి పింఛన్లు మాత్రమే తీసేసినట్లుగా వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాల్లో అర్హులైన వారికి 50 ఏళ్లకు పింఛన్లు అందించే విషయంపైన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పింఛన్ 1000 రూపాయలు పెంచేందుకు 5 ఏళ్లు తీసుకుందని, తాము మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పెంచామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం అయితే ఇచ్చారండి.